సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాల మండలం ఇరుకుపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కన్నా మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తుకెళ్లినట్లు పరిపాలన చేస్తున్నారని, ఇచ్చేది 10 రూపాయలు వసూలు చేసేది 100 రూపాయలని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇసుక వ్యాపారం చేసుకుంటున్నారని, సారాయి వ్యాపారం కూడా తానే చేసుకుంటున్నారని, అభివృద్ధి రహిత పరిపాలన జరుగుతూ ఉందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. 2019లో కంటే కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిందని గుర్తు చేశారు. చాక్లెట్ ఇచ్చి మన ఒంటి మీద నక్లెస్ ఎత్తుకెళ్ళినటువంటి సామెతగా ఉన్నాయి. అతను ఇచ్చేదేమో 10 రూపాయలు, మన దగ్గర నుంచి వసూలు చేసేదేమో 100 రూపాయలు. కరెంటు బిల్లు కానీ, ఆస్తి పన్ను కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, తన అమ్మేటువంటి సారాయి కానీ, అన్ని రకాల ఏ రకమైన సరే తన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు మోయలేనంత భారాన్ని ప్రజల మీద మోపాడు. అలాగే రాష్ట్రం మోయలేనంత భారాన్ని రాష్ట్రం మీద మోపాడు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఆయనే చెప్తున్నాడు 2.5 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం నేను చేశాను అని. మరి 8.5 లక్షల కోట్లు ఏమైనాయి? ఎవరి జేబులోకి వెళ్ళినాయి? రాజధాని కట్ల. రాజధాని అంటే ఏమంటాడు? 1,00,000 కోట్లు కావాలి రాజధాని కట్టాలంటే అంటాడు. మరి 12 లక్షల కోట్లు తెచ్చి ఏం చేశాం? 8.5 లక్షల కోట్ల రూపాయలు మనందరినీ తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి చెన్నై తరలించేశాడు. డబ్బంతా కూడా కంటైనర్లతో. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని ఒక దోపిడి దొంగల ముఠాలాగా దోచుకుంటున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఒక క్షణం కూడా ఆలోచించట్లా. దళితుల మీద జరిగేటువంటి దాడులు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా జరిగినటువంటి. అలాగే జగన్మోహన్ రెడ్డి దళితులకు చేసినంత ద్రోహం ఇంకెవరికి చేయలే. SC/ST సప్లాన్ తీసేశాడు. SC కార్పొరేషన్ ద్వారా రావాల్సినటువంటి 27 పథకాలని రద్దు చేశాడు. అమ్మఒడి కానీ ఆయన ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా రెడ్డిస్కి ఏమొస్తున్నాయో మీకయ్యే వస్తున్నాయి, కాపులకి ఏమొస్తుందో మీకయ్యే వస్తున్నాయి, అమ్మారికి ఏమొస్తుందో మీకయ్యే వస్తున్నాయి, వైశ్యాస్కి ఏమొస్తుందో మీకయ్యే వస్తున్నాయి తప్ప దళితులకు అదనంగా ఏదైనా కార్యక్రమం ఇచ్చాడా? లేదండి, ఏం లేదు కదా. అమ్మఒడి వాళ్ళకి ఇస్తున్నాడు, మీకు ఇస్తున్నాడు. మరి దళితులకి రావాల్సినటువంటి చట్టపరంగా రావాల్సినటువంటి SC/ST సప్లాన్ ఏదైతే ఉందో ఆ డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసేసాడు. కనుక డబ్బు ఉంటే మీ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉండేది. అలాగే SC/ST కార్పొరేషన్స్ ద్వారా మీ బిడ్డలు చదువుకున్న 10th క్లాస్ చదువుకుంటే వాళ్ళందరూ స్వయం ఉపాధి పథకం కింద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే 27 పథకాలు ఉన్నాయి. అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పథకాలే. 27 పథకాలను కూడా రద్దు చేశాడు.